ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అదేంటి వాళ్ళని అలా నిలబడిపోయావు? నువ్వు దిగొస్తావా లేక నన్నే పైకి రమ్మంటావా? రామాల్ని కూర్చో కూర్చో మాలిని. మెట్లు దిగినంత మాత్రాన నువ్వు దిగజారిపోయినట్టు కాదు, నా ఎదురుగా ఉన్నంత మాత్రాన నా దానివైనట్టు కాదు. దిగుసుకుపోకుండా కాస్త ఫ్రీగా ఉండు మాలిని. లంకంత కొంప కోట్లాస్తి ఉన్నా నాకు మనశ్శాంతి లేదు మాలిని. నా అనేవాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు నా వాళ్ళు కాదు. నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు వాళ్ళకు నా ఆస్తి మీద ప్రేమ ఉంది. అన్నీ ఉండి కూడా ఏమీ లేని వాళ్ళ బతుకుతున్నాను. ఏమీ లేనివాడే నాకన్నా సుఖంగా మనశ్శాంతిగా బ్రతుకుతున్నాడు. నా అంత దురదృష్టవంతుడు శాపగ్రస్తుడు మరొకడు ఉండడు మాలిని. ఒంటరితనం, భరించలేని ఒంటరితనం, ఏకాంత లేని ఏకాంతవాసం, ఏదో వెలితి, ఏదో భీతి, ఎటు చూసినా శూన్యం. ఎందుకు, ఎవరి కోసం బతుకుతున్నావనే ప్రశ్న, నిట్టూర్పు తప్ప ఓదార్పుకు నోచుకోలేని బ్రతుకైంది. మనసుపి మాట్లాడుకోవడానికి నాకంటూ నువ్వు తప్ప మరెవ్వరూ లేరు మాలి. నాకు తెలిసిందాని వెనుకు, నీకు తెలిసినవాణ్ణి నేను. నాకంటూ ఎవరైనా ఉన్నారనుకుంటే అది నువ్వే మాలిని. ఇవాళేంటో పొద్దుటి నుంచి నా మనసు బాగోలేదు మాలిని. చాలా డిప్రెషన్లో ఉన్నాను. రిలాక్స్ అవ్వడానికి నీ దగ్గరికి వచ్చాను. ఏమిటో కానీ నిన్ను చూస్తే చాలు నాకెక్కలేని హుషారు వస్తుంది. నీతో మాట్లాడితే చాలు నా బాధలన్నీ పటాపంచలైపోతాయి. హాయిగా, తృప్తిగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. జస్ట్ నిన్ను చూసి చూడగానే నా డిప్రెషన్ సగం తగ్గింది. ఇక నువ్వు మాట్లాడావనుకో మిగతాది కూడా పోతుంది. ఫ్రెష్ అయిపోతాను. వచ్చిన దగ్గర నుంచి నా గురించే చెప్పుకోవడమైంది. మాలిని, నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? నువ్వు ఆశించినట్టుగా కోటీశ్వరుడు కొడుకునే చేసుకున్నావు. పంతం పట్టుదలలో నన్ను మించిందని అనిపించుకున్నావు. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అవును, నువ్వు ఉండగానే మీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడట. ప్రస్తుతం అవి లేదట. నిజమేనా? నీతో సుఖపడలేకే మీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్టు ఎవరో అన్నారు. కానీ నేను వెంటనే కట్ చేశాను. మాలిని వల్ల సుఖపడకపోవడం అన్నది శుద్ధ అబద్ధం. రెండో పెళ్లికి వేరే ఏదో కారణం ఉండుంటుంది అని నేను తెగ వాదించాను. ఐ కరెక్ట్? ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాకు చాలా పనుంది. నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదనుకుంటాను. సరే, నేను వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోతాను.
మాలిని 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 ఈ నెక్లెస్ విలువ ఎంతో తెలుసా? 2,50,000. షాపింగ్కి వెళ్ళాను, అక్కడ ఇది కనిపించింది, నాకు నచ్చింది, కొనేశాను. కొన్నాక ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించాను. నీకు తప్ప దీన్ని అందుకునే అర్హత ఎవరికీ లేదనిపించింది. అందుకే నీకు ఇవ్వాలని తీసుకొచ్చాను. నువ్వు తీసుకుంటే బాగుంటుంది. తీసుకో మాలిని. మాలిని, నువ్వు ఒకరికి భార్యవైనా, ఒకరికి తల్లివైనా, ఒకరికి అమ్మమ్మవైనా, నీ మీద నాకు ప్రేమ చావదు మాలిని. నేను పోయేదాకా అది పోదు. ప్రేమ ప్రేమే, ప్రెజెంటేషనే. దానికి దీనికి ముడిపెట్టకు. నా మీద నీకు ఏ పాటి గౌరవం ఉన్నా దయచేసి నువ్వు ఈ నెక్లెస్ తీసుకోవాలి. బాయ్. రేయ్ రేయ్ ఆగరా! రేయ్ రేయ్ నా బ్యాగు! రేయ్ ఆగరా! రేయ్ మా లక్ష్మీ గవర్నమెంట్స్ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన డిస్ట్రిబ్యూటర్లకు, డీలర్స్కు, ఏజెన్సీ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. అలాగే అడబాల ధర్మారావు గారి గురించి మీకు తెలియంది కాదు. అనివార్య కారణాల వల్ల ఫారెన్లో కాకుండా స్వదేశంలో మా గార్మెంట్ బిజినెస్ డెవలప్ చేయడానికి నిర్ణయించుకున్నాం. దాని గురించి మార్కెట్ని, మనుషుల్ని స్టడీ చేశాం. అన్ని తరగతుల ప్రజాభిప్రాయాన్ని సేకరించాం. వాళ్ళ అభిప్రాయాల ఊతగా, ఉత్సాహంగా లోకల్గా మా బిజినెస్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు అన్ని ఏజ్ గ్రూపులకు సరిపడా ఆకర్షణీయమైన డిజైన్స్లో షర్ట్లను రూపొందించి మీకు చూపించాం. మీరు హోల్సేల్ వ్యాపారం చేయకపోయినా రిటైల్ వ్యాపారస్తులుగా వస్త్ర వ్యాపార రంగంలో మీకెంతో అనుభవం ఉంది. మీరంతా మా ప్రోడక్ట్ తీసుకొని ఆర్థికంగా లాభపడాలని, తద్వారా మా గార్మెంట్ ఇండస్ట్రీ దినదిన అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. మేడం, మీరు పిలిచారన్న ఆనందంతో, మీ మీద గౌరవంతో వచ్చాం. మీరు చూపించిన న్యూ డిజైన్ షర్ట్స్ మాకెంతో నచ్చాయి. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్నాయి. మీ ప్రోడక్ట్కు తగిన న్యాయం చేకూర్చడానికి మేమంతా నిర్ణయించుకున్నాం. మా ప్రోడక్ట్ పట్ల మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకు చాలా ఆనందిస్తున్నాం. మీరు తీసుకునే స్టాకులో సగం స్టాక్ అమౌంట్ అడ్వాన్స్గా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని మీరంతా సహృదయంతో అర్థం చేసుకొని అడ్వాన్స్ చెల్లించి స్టాక్ తీసుకోవాల్సిందిగా కోరడమైనది. అడ్వాన్స్ ఇచ్చి స్టాక్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేడం పిలిచారని మేమంతా వచ్చాం.
అడ్వాన్స్ చెల్లిస్తే గానీ స్టాక్ ఇవ్వరన్న సంగతి మాకు ముందుగా తెలుసుంటే మేము ఈ మీటింగ్కి వచ్చేవాళ్ళమే కాదు. మీకు ఇష్టం లేకపోతే మానేయండి. అడ్వాన్స్ లేకుండా స్టాక్ ఇచ్చే ప్రసక్తే లేదు. మేము వచ్చేదాకా ఒక రకంగా ఉన్నారు, తీరా వచ్చాక మరో రకంగా మాట్లాడుతున్నారు. ఇదేం మర్యాదండి? మీకేం మర్యాద తక్కువ చేసాం చెప్పండి. ఏంటండి చెప్పేది? 1కి 10 సార్లు పిలిస్తేనే వచ్చాం. ఆహా, పెద్ద విఐపీ లాగా మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు రాకపోతే మీటింగ్ జరగదనుకున్నావా, లేక మా ప్రోడక్ట్ మూవ్ అవ్వదనుకున్నావా? మిస్టర్ భాస్కరరావు, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఏంటండి తప్పు? మా కండిషన్స్ చెప్పడం కూడా తప్పేనా? మీరు క్యాష్ తీసుకోకుండా మొత్తం అరువిస్తారా? ఇది వ్యాపారం అండి. దీనికుండే మినిమం రూల్స్ దీనికి ఉంటాయి. మాకుండే రూల్స్ మాకు ఉంటాయి. మీ రూల్స్ మా రూల్స్తో సరిపోవాలండి. మిమ్మల్ని చూస్తుంటే మీటింగ్కి వచ్చినట్టు లేదు, కావాలని మాతో గొడవకు వచ్చినట్టు ఉంది. ఏంటి అంటున్నావు? ఏంటయ్యా మీదకి వస్తున్నావు? కొడతావా? కొట్టు కొట్టు. మేనేజర్, అది ఏమిటి? కాదు మేడం, ఇతను మీరు ఇలా రండి. సారీ సార్, మా మేనేజర్దే తప్పు. ఆయన తొందరపడ్డారు. పేరుకు మేనేజరే గాని మాట్లాడడం చేత కదయ్యా. ఏమిటా చూపు? అసలు నీకు బుద్ధుందా? మీటింగ్ ఆహ్వానించి రెక్లెస్ గా మాట్లాడతావా? అమ్మా నువ్వు ఊరుకో. ఆ, సార్ మీరు కూర్చోండి. మా మేనేజర్ తొందరపాటుకి నేను సారీ చెప్తున్నాను. అడ్వాన్స్ ఇచ్చి స్టాక్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు వీలైతేనే అడ్వాన్స్ ఇవ్వండి, లేదంటే స్టాక్ అమ్మాకే చెల్లించండి. ఇది పద్ధతి. ఆయన ఏదో మాకు ఫ్రీగా ఇచ్చినట్టు మాట్లాడతాడేంటి? అయ్యా, ఆయనకు మూర్ఖ శిఖామణి, తెలియక మాట్లాడాడు. ఆయన తరపున మా అమ్మాయితో పాటు నేను కూడా క్షమాపణ చెప్పుకుంటాను. అతని మాటల్ని పట్టించుకోవద్దు. మీకు కావలసిన స్టాక్ కి ఆర్డర్ ఇవ్వండి. వెంటనే స్టాక్ పంపిస్తాం. స్టాక్ అంతా అమ్మాకే మీరు పే చేయండి. ఓకే మేడం. మేనేజర్, వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకోండి. మాలిని ఇంత లేట్ ఏంటండి? లేట్ అని అడుగుతావేంటోయ్? నిరుద్యోగుల్ని ఆస్ట్రేలియాకి పంపించాలి కదా. హ్యాపీ జర్నీ, ఆల్ ది బెస్ట్ అంటూ వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఎయిర్పోర్ట్కి పంపించి వచ్చేసరికి ఈ టైం అయింది. ఏమండి, నాకు ఆలోచన వచ్చిందండి. ఏమిటి? ఈ వీసాల వెంకట్రావు మీద ఆధారపడే కన్నా ఆ ఫారిన్ ఏజెన్సీతో మీరే డైరెక్ట్ గా కాంటాక్ట్ పెట్టుకోవచ్చుగా. గుడ్, నువ్వు నాలాగే ఆలోచిస్తున్నావు. నేను అదే ట్రయల్స్ లోనే ఉన్నాను. మనం ఏం చేసినా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ డీలింగ్స్ పెట్టుకోవాలండి. అవును, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏజెన్సీని వదులుకోకూడదు. మళ్ళీ ఈ నెక్లెస్ చాలా బాగుందే. ఎక్కడిది? ఎప్పుడు కొన్నావు? నేను ఎప్పుడు చూడలేదే. అది అది ఆ? ఆ, ఎలా ఉందండి? చాలా బాగుంది. సెలక్షన్ ఎవరిదో కానీ నీకు బాగా సూట్ అయింది. ఇంతకు ఎప్పుడు కొన్నావు? ఆ, ఇది నాది కాదండి, మా ఫ్రెండ్ది. చూడ్డానికి చాలా బాగుంది. ఒకరోజు నేను వేసుకుంటానని అడిగాను, సరేనంటూ ఇచ్చింది. ఇది వాళ్ళ ఆయన సెలక్షన్ అటండి. అంటే వాళ్ళ ఆయనకి మంచి టేస్ట్ ఉందన్నమాట. నీకోసం నీ మెడకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసినట్టుంది. మొగుడు పెళ్ళాలైనంత మాత్రాన టేస్ట్లు ఒకేలా ఉంటాయా? మీ టేస్ట్లు వేరు, నా టేస్ట్లు వేరు. మీ టేస్ట్కి తగ్గట్టే కొన్నారు గాని నా టేస్ట్కి సరిపడా ఏనాడైనా కొన్నారా? ఈ టేస్ట్లు కూడా ఎందుకని నేను కొండవే మానేశాను. మళ్ళీ ఇక నుంచి నీ టేస్ట్కి సరిపడా నువ్వే కొనుక్కో. ఇదేంటి ఇలా వచ్చారు? ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా? ఎయిర్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఇమిగ్రేషన్ లేదు. అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ లేదు, గెట్ అవుట్ అన్నారు. మీరు మాకు ఇచ్చినవన్నీ డూప్లికేట్ వీసాలంట. ఏంటి మీరు అనేది? మేము ఇచ్చింది డూప్లికేట్ వీసాలా? అవును, డూప్లికేట్ వీసాలతో విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించినందుకు అసలు మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. జాలిపడి వదిలేశారు. మాకు వీసాలు వద్దు, విదేశాల్లో ఉద్యోగాలు వద్దు. మా డబ్బు మాకు పడేయండి. మా డబ్బులు మాకు భార్య భర్తలు ఇద్దరు షాక్ అయ్యి లాభం లేదు. మర్యాదగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి. చూడండి, అవి నకిలీ వీసాలు అసలు వీసాలు నాకు తెలీదు. వాటితో నాకే సంబంధం లేదు. వెంకట్రావు అనే వ్యక్తి దగ్గర తీసుకున్నాను. మీరు వెంకటరాజు దగ్గర తీసుకున్నారో పుల్లారాజు దగ్గర తీసుకున్నారో మాకు అనవసరం. మీరు మాకు వీసాలు ఇచ్చారు, మేము మీకు డబ్బులు ఇచ్చాం. మర్యాదగా మా డబ్బులు మాకు ఇవ్వండి. నేను ఎందుకు ఇవ్వాలి? ఇవ్వను. ఇవ్వనంటే కుదరదు, చెప్పు తీసుకొని కొడతా. మర్యాదగా మీరంతా బయటకు వెళ్తారా లేదా? ఏంటి వెళ్ళేది? మా డబ్బు మాకు ఇచ్చే వరకు ఇక్కడ నుండి కదలం. అందరూ కూర్చోండి రా. వీసాలు మోసాలు, వీసాలు మోసాలు, వీసాలు మోసాలు, నకిలీ వీసాలు, నకిలీ వీసాలు, నకిలీ వీసాలు,
నకిలీ వీసాలు ఆ డబ్బులు మాకు ఇవ్వాలి, మా డబ్బులు మాకు ఇవ్వాలి, ఆ డబ్బులు మాకు ఇవ్వాలి. சார் வாங்க சார். டேய் தம்பி, சார் வந்திருக்காரு, என்ன வேணும் கேளு. சார் என்ன வேணும் சார்? ఇదిగో నాకు తమిళ్ రాదు, నీకు తెలుగు తెలుసా? తెలుగు సార్ వాడా. మీరు ఏం తింటారు? ఇడ్లీ తింటారా, దోశ తింటారా, పరోటా తింటారా? ఇడ్లీ ఎంత? 2 రూపాయ. 4 ఇడ్లీ ఇవ్వండి. ఏయ్ సార్ 4 ఇడ్లీ వెచ్చి కూడా. సార్ ప్లేట్ కడిగేదానికి మనిషి ఉన్నాడు, ముందు ప్లేట్ అక్కడ పెట్టి డబ్బు ఇవ్వండి సార్. கொடுங்க సార్. చేంజ్ இல்லையா? நான் தரேன். ఏమండి, నా పర్సు ఎవరో కొట్టేశారండి. నిజం సార్, కావాలంటే మీరే చూడండి నా పాకెట్ ఎలా కట్ చేశారో. இதோ பாருடா, தெலுங்கு சார் వాడికి ఇడ్లీ కుడతా, సార్ எனக்கு అల్వా కుడుకురారు. ఏమండి, 8 రూపాయల కోసం అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదండి. 600 రూపాయలు పర్సు ఎవరో కొట్టేశారు. పోం పోం, పర్సు పోయాచిన బుట్టా, ఎం వ్యాపారం పోం. ఏమండి, ఏంటండి ఇది? 8 రూపాయలకి ఇచ్చి అదుకప్పురం ఉన్ వాచ్ నువ్వు తీసుకోపో. ఏమండి, ఆ వాచ్ ఎంతో తెలుసా? 1500, 1500 రూపీస్. ముష్టి మీ 8 రూపాయల కోసం 1500 రూపాయల వాచ్. ఏరా మాట్లాడతావు? నా దుడ్డు ముష్టి దుడ్డా? మర్యాద పేసు. ముందు నా దుడ్డు నాకు ఇచ్చి అப்புறம் ఉన్ వాచ్ తీసుకోపో. పో. బయటికి వెళ్లకుండా మీరు ఇలా గొడవ చేస్తే నేనేం చేయడానికి వీలుండదు. మీ డబ్బు మీకు కావాలంటే నేను బయటికి వెళ్లాల్సిందే, ఆలోచించుకోండి. బయటికి వెళ్ళడం అంటూ జరిగితే ఇక మీరు మాకు దొరుకుతారా? అట్నుంచి ఎస్కేప్ అవుతారు. అర్థం లేకుండా మాట్లాడకండి. నా మిస్సెస్ ఇక్కడే ఉందిగా, ఆవిడ వదిలేసి నేను ఎక్కడికి పారిపోతా అనుకున్నారు? పని జరగాలంటే నేను బయటికి వెళ్లాల్సిందే. మీకు మోసం జరిగితే నాకు జరిగినట్టే. నేను వెళ్ళి వెంకట్రావును మీట్ అయి సంగతి ఏమిటో తెలుసుకొస్తాను. ఏదైనా తేడా వస్తే వాడంతా తేలుస్తాను. అది తెలుసుకునేది ఏదో ఫోన్ ద్వారా తెలుసుకోండి. చాలాసార్లు ఫోన్లో ట్రై చేశాను, కానీ దొరకలేదు. నేను వెళ్తే కానీ పని జరగట్లేదు. వెళ్ళనా మీతో పాటు ఇక్కడే కూర్చోనా? సరే, మీరు వెళ్ళి వెంటనే రండి, లేదంటే మీ భార్య మీకు దక్కదు. అంతేకాదు, మా డబ్బు మాకు ఇవ్వకపోతే మీరిద్దరు ప్రాణాలతో ఉండరు. వెళ్ళి తొందరగా రండి, త్వరగా వెళ్ళండి. డబ్బులు ఇచ్చి మోసం చేస్తారా? మోసం చేస్తారు. ఈరోజు వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, వెంకట్రావు గారు. ఎవరు కావాలి సార్? సార్ వెంకట్రావు కావాలి. వెంకట్రావా? ఆ పేరు గల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరే. అదేంటండి ఎలా అంటారు? ఈ ఇంట్లో ఉండేది వెంకట్రావు గారే. నేను ఇక్కడికి 2-3 సార్లు వచ్చానే, ఆయనతో కూడా మాట్లాడాను. వెంకట్రావు ఏం చేస్తాడంటే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి వీసాలు అరేంజ్ చేసి విదేశాలకు పంపుతుంటాడు. ఈ ఇల్లు నాదే. ఈ ఇంట్లో ఉండేది వెంకట్రావు కాదు, వేణుగోపాలరావు. అతనేం వీసాలు బిజినెస్ చేయటం లేదు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడంట. ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయిందంటూ నన్ను అప్రోచ్ అయ్యి ఇల్లు అడిగాడు. 10 రోజుల్లో ఫ్యామిలీని తీసుకొస్తానన్నాడు. మంచి రెంట్ వస్తుంది కదా అని వేణుగోపాలరావుకి ఈ ఇల్లు అద్దెకిచ్చాను. 2 నెలల అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఆ వేణుగోపాలరావు నిన్న నా దగ్గరికి వచ్చాడు. ట్రాన్స్ఫర్ ఆగిపోయింది, తిరిగి ఢిల్లీ వెళ్ళాలని చెప్పాడు. 2 నెలల అడ్వాన్సు తిరిగి ఇమ్మని అడిగాడు. ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదన్నాను. తర్వాత వచ్చి తీసుకుంటానంటూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? వెళ్ళండి వెళ్ళండి.